హాయ్ అండి. ఈరోజు గ్రూప్స్‌లో భాగంగా ఏపీ హిస్టరీ, అయితే చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్‌లో ఉన్నవాళ్ళు చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారు. సార్ ముఖ్యంగా ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి సార్ అని చాలామంది పర్సనల్‌గా చేస్తున్నారు. సో, దాని గురించి చెప్పాలంటే అందులో మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. యాక్చువల్‌గా మనకేంటి 4 విడతలుగా మనకి ప్రభుత్వం అనేటటువంటిది హామీ ఇచ్చింది. పోస్టులు అనేటటువంటివి భర్తీ చేస్తాము అనేసి. 10,060 పోస్టులు అయితే మనకు దాదాపుగా ఉన్నాయి. వీటిని భర్తీ చేస్తామని చెప్పింది. అందులో మొదటి నోటిఫికేషన్‌గా మేలో రిలీజ్ చేస్తామన్నది. సెకండ్ నోటిఫికేషన్ రెండో దశ. ఇది మొదటి దశ మేలో. రెండో దశలో మనకి ఆగస్టులో రిలీజ్ చేస్తామన్నది. మూడో దశ సెప్టెంబరు. ఇలా మనకి నాలుగో దశ అక్టోబర్ ఇలా మనకి నియమించిందనమాట. అందులో మొదటి దశలో భాగంగా మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్లు 1500 పోస్టులు అయితే ఇచ్చేసింది. అయితే రెండో దశ ఏంటి ఇప్పుడు మనకి ఈ యొక్క గ్రూప్ 1 మెయిన్‌గా మనకి గ్రూప్ 1 అయితే ఉంది రెండో దశలో. మూడో దశలో మనకి గ్రూప్ 2 ఉన్నాయి. అయితే ఈ యొక్క రెండో దశ, మూడో దశ అనేటటువంటివి ఒకేసారి అంటే నెక్స్ట్‌లో రిలీజ్ చేస్తారనమాట. ఏంటని ఆగస్టులో రావాల్సినటువంటి నోటిఫికేషను మనకిప్పుడు ఏమైంది? ఇది రెండో దశది. మనకిప్పుడు ఎక్కడికి వెళ్ళింది? సెప్టెంబర్‌కెళ్ళింది. అంటే 1 మంత్ మనకి పోస్ట్‌పోన్ అయిందనమాట. ఎందుకు పోస్ట్‌పోన్ అయిందంటే, మనకు మంత్రుల సమావేశం జరిగింది. లోకేష్ ఆధ్వర్యంలో మనకి. అక్కడ ఏం చర్చించారంటే, రిజర్వేషన్‌కి సంబంధించి అయితేనేమి, అలాగే ఈ యొక్క రాష్ట్రపతి ఉత్తర్వులు. దీనివల్ల మనకేమవుతుందంటే, కొంచెం ఆలస్యం అవుతుందనమాట. ఎందుకంటే, మనం అనుకున్నంత ఈజీ కాదు. పేపర్ వర్క్ చేయాలి. దానికి బ్యాక్‌గ్రౌండ్‌లో పేపర్ వర్క్ చేసి కరెక్ట్‌గా ఎటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా చూడాలి కాబట్టి మనకిది డిలే అవుతుంది. అలాగే పోస్టులు కూడా పెంచారు కాబట్టి మనకి విశ్వసనీయ సమాచారం ప్రకారం గ్రూప్ 1లో ఏంటంటే దాదాపుగా మనకి ఈ యొక్క 2 డివిజన్లు యాడ్ చేశారు కదా మనకి జిల్లాలు. ఏంటి మార్కాపురం ఒకటి, పోలవరం ఒకటి. సో, ఈ రెండిటిని యాడ్ చేశారు. ఈ రెండిటిని యాడ్ చేయడం వల్ల మనకేంటి ఆర్‌డీఓలు అనేటటువంటివి పెరుగుతాయి. రెవెన్యూ డివిజన్ మండలాలు పెరుగుతాయి. అలాగే దానికి కావలసినటువంటి పాలనా సిబ్బంది పెరుగుతుంది. అలాగే ఇంకా బ్యాక్‌లాగ్ పోస్టులు ఇవన్నీ కలుపుకొని మనకి 90 నుంచి దాదాపుగా ఇప్పుడు ఎంతకు పెంచారంటే ఒక 30 పోస్టుల దాకా మనం యాడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నిటిని మనం మళ్ళీ రివిజన్ చేసుకోవాలి కాబట్టి మరొక్కసారి ఆగస్టు 6వ తారీఖున మనం మీట్ అవుదామని లోకేష్ అయితే చెప్పారు. ఆగస్టు 6న మీట్ అయ్యి మరొకసారి తదనంతర ఉత్తర్వులను పరిశీలించి ఫైనల్ డీటెయిల్స్ అనేటటువంటిది ఇస్తామని చెప్తున్నారు. ఏది ఏమైనా మనకి 1 మంత్ అయితే లేట్ అవుతుంది. సెప్టెంబర్ అయితే మనకి నోటిఫికేషన్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది. అక్టోబర్‌లో మనకేంటి గ్రూప్ 2 మెయిన్‌గా. ఇందులో సెప్టెంబర్‌లో గ్రూప్ 1 ఇంకా చాలా పోస్టులు ఉంటాయి. తదితర పోస్టులు, హోంశాఖ పోస్టులు. మేజర్‌గా ఎక్కువ మంది కాంపిటీషన్ అలాగే ఎదురు చూస్తున్నది ఈ పోస్టుల గురించి అనమాట. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వీటితో మనకు సంబంధం లేదు. మనం ఏం చేయాలంటే ప్రిపరేషన్ అనేటటువంటిది కొనసాగించుకోవాలి. నా యొక్క అభ్యర్థన ఏంటంటే ప్రిపరేషన్‌తోనే మనం మమేకం అవ్వాలి తప్ప వీటితో కాదు. ఓకేనా? కాబట్టి మన ఛానల్‌లో ఉండేవాళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఏం పర్వాలేదు మనకి. ఒక 1 మంత్ డిలే అవుతుంది. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి ట్రై చేయాలి. అంతే. ప్రయత్నించడంలో మనం విఫలం అవ్వకూడదు. ప్రయత్నించి విఫలమైనా పర్వాలేదు. అంతేగాని ప్రయత్నించడంలో అయితే విఫలం మనం అవ్వకూడదు. మన పని మనం చేద్దాం. అయితే ఇది ఈరోజు అప్డేట్ మనకి. ఒక నెల రోజులు లేట్ అవుతుందంటే ఈ యొక్క రిజర్వేషన్స్ హారిజాంటల్, వెర్టికల్ అలాగే ఇందులో చాలా కేటగిరీస్ ఉంటాయి. ఆల్రెడీ ఐ థింక్ ఇది సరిపోతుంది. జస్ట్ 1 మంత్ డిలే అవుతుంది. పేపర్ చూసినా మీకు అర్థమైపోతుంది. కాబట్టి ఆ యొక్క రాష్ట్రపతి యొక్క ఉత్తర్వులేంటి,
అందులో ఈ హారిజాంటల్ డిలే ఎలా ఉంటుంది, వెర్టికల్ డిలే ఎలా చేస్తారు, ఆ పోస్ట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మనకు 100 పోస్టులు ఉంటే ఈ యొక్క హారిజాంటల్ ఎలా వెళ్తారు, వెర్టికల్ ఎలా వెళ్తారు, ఇవన్నీ మనకు అనవసరం. మనకు కావాల్సింది ఏంటి? అప్డేట్. అప్డేట్ ఆల్రెడీ న్యూస్ పేపర్‌తో ఇచ్చారు. ఎవరు చెప్పినా ఇదే చెప్తారు. 100 వీడియోలు వస్తాయి. వాటి వల్ల మనకు ఉపయోగం అయితే లేదు. మన ఎయిమ్ ఏంటంటే ప్రిపరేషన్ ఆపకుండా చూసుకోండి. ఓకేనా? ఒక 1 మంత్ లేట్ అవుతుంది. దాన్ని మనం యూటిలైజ్ చేసుకోండి అంతే. ఇంకేం లేదు. అది. గ్రూప్ 1 వాళ్ళకైతే 1 మంత్ లేట్ అవుతుంది. గ్రూప్ 2 వాళ్ళకైతే 2 మంత్స్ లేట్ అవుతుంది. అంతే. అంటే ఏంటి? మీకు ప్రిపరేషన్ చేయడానికి ఒక కొంత సమయం వచ్చిందనమాట. నోటిఫికేషన్ వచ్చిందంటే మీరు చూసారు కదా! గత నోటిఫికేషన్, ఆ గత నోటిఫికేషన్ 2016 అయితేనేమి, 2018 అయితేనేమి, 2023 అయితేనేమి ఇలా ఇచ్చారంటే 60 రోజుల్లో అయిపోతాయి అంతను. కాబట్టి ఇప్పుడే మనం యూటిలైజ్ చేసుకోండి. అది. ఈరోజు ఏపీ హిస్టరీ మనం డిస్కస్ చేద్దాం. ఏపీ హిస్టరీలో భాగంగా మనకి ఆంధ్ర చోళుల గురించి కూడా ఒక లైన్ ఇచ్చారు మనకి. ఆంధ్ర చోళుల గురించి 1-2 మార్కులు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆంధ్ర చోళుల నుంచి. ఇంతవరకు మనకి శాతవాహనుల గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత వచ్చేటటువంటి ఇక్ష్వాకుల గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత వచ్చేటటువంటి విష్ణు కుండిన్ల గురించి చెప్పుకున్నాము. ఒక్కొక్కరిది ఒక్కొక్క శైలి, అలాగే ఒక్కొక్కరిది ఒక్కొక్క మన యొక్క ఆంధ్ర దేశానికి వాళ్ళు ఎనలేని కృషి అయితే చేశారని చెప్పుకున్నాం. తర్వాత వచ్చే భాగంలో మనకి ఎవరంటే ముఖ్యంగా ఆంధ్ర చోళులు. ఈ యొక్క ఆంధ్ర చోళులు ఎందుకు ఇచ్చాడంటే టాపిక్ మనకి, వీళ్ళు కూడా ఈ యొక్క ప్రాంతాన్ని ఆధారంగా చేసుకొని రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా కడప, అనంతపురం ఈ భాగాల్ని మనకి ఆధారం చేసుకొని పరిపాలన చేశారు. దాదాపు ఒక 2 శతాబ్దాలు కాబట్టి వాళ్ళ గురించి కూడా ఇచ్చాడనమాట. జస్ట్ నేమ్స్ అడుగుతాడు. వాళ్ళు ఏ శాసనాలు వేశారు అనేటటువంటి అడుగుతారు. అవి గుర్తుంచుకుంటే మనకు సరిపోతుంది. ఇన్ డెప్త్ అవసరం లేదు. ఎందుకంటే మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాం. తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఒక సబ్జెక్ట్ అట్లీస్ట్ ఎస్ఎన్టీ ఉంది. ఎస్ఎన్టీ అయిపోయిన తర్వాత పేపర్ తీసి మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం చెప్పుకున్నది ఏంటి, అక్కడ ఇచ్చింది ఏంటి, మ్యాచ్ అవుతుందా లేదా, ఇంకా మనం సబ్జెక్ట్ పెంచాలా ఏదనేది ఈ యొక్క యూనిట్స్ అన్ని కంప్లీట్ అయిపోతే ఆగస్ట్ ఎండింగ్కి పేపర్స్ రోజు పేపర్లో డిస్కషన్ ఉంటుంది. అంటే ఇండైరెక్ట్గా మీరు ఏం చేస్తున్నట్టు, ప్రశ్నల్ని మనం సాల్వ్ చేస్తున్నట్టు. ఆటోమేటిక్గా మన థింకింగ్ పవర్ పెరుగుతుంది. ఎగ్జామినేషన్కి ఇది ఉపయోగపడుతుంది. ముందు ఆ పేపర్లో డైరెక్ట్గా చూస్తే మనకు అర్థం అవ్వదు కాబట్టి సిలబస్ ముందు కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. 1 నెల రోజులు మనకు కాదనుకుని మనం సైలెంట్గా ఉంటే ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ రివిజన్ 1, రివిజన్ 2, రివిజన్ 3 అని ఉంటుంది. 2 నెలలు రివిజన్లకే మనకి. కాబట్టి ఈజీగా సన్నద్ధం అవ్వచ్చు. ఏంటి మెయిన్స్ ప్రాస్పెక్టివ్. ప్రిలిమ్స్ ప్రాస్పెక్టివ్ ఏంటంటే తర్వాత మనం మొదలు పెడతాం. అది కూడా ఏం భయపడాల్సిన అవసరం లేదు. మనం ఈజీగా ముందుకు వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ ఇందులోకి వచ్చేద్దాం. ఇప్పుడు టాపిక్ మనకి ఆంధ్ర చోళాస్ అని పెట్టారు. మనకి ఆంధ్ర చోళాస్ అని, ఆంధ్ర చోళులు. ఈ యొక్క ఆంధ్ర చోళుల గురించి చెప్పుకుంటే మనం దాదాపుగా వీళ్ళు ఏంటంటే ఒక 3 వంశాలు అయితే వీళ్ళు పరిపాలన అయితే చేశారు. వాళ్ళనే మనము రేనాటి చోళులు అని, లేదా రేనాడు చోళులని, అలాగే కొత్తపి చోళులని, కొత్తాపి చోళులని, అలాగే 3వ కేటగిరీ నెల్లూరు చోళులని, ఇలా మనకి 3 కేటగిరీస్ ఉన్నారు. వీళ్ళైతే పరిపాలన చేశారు. వీళ్ళలో మనకు అత్యంత శక్తివంతమైన చోళులు ఎవరంటే నెల్లూరు చోళులు. అలాగే ఆంధ్ర దేశానికి ఎనలేని సాహిత్యం చేయించినటువంటి వారు కూడా వీళ్ళే. అలాగే పరిపాలనా సామ్రాజ్యాన్ని విస్తరించిన వారు కొత్తాపి చోళులు. ఎనలేని కృషి చేసిన వాళ్ళు మనకి రేనాడు చోళులు. కాబట్టి వీళ్ళ గురించి ఎవరెవరు అనేటటువంటిది ఒక 1 లైన్లో తెలుసుకుంటే మనకు సరిపోతుంది. ఇక్కడ మనం చూసుకుంటే వీళ్ళు రేనాడు ప్రాంతాన్ని చెప్పాను కదా, రేనాడు ప్రాంతాన్ని ఆధారంగా చేసుకొని వీళ్ళు పరిపాలన అయితే సాగించారు. మనకి వైఎస్ఆర్ కడప ప్రస్తుతం అనంతపురం జిల్లాలో కొన్ని భాగాలు మనకి నంద్యాల ఇటువంటివన్నీ కలుస్తాయి అన్నమాట.
అయితే మనకి రేనాడు అంటే అర్థం ఏమిటి అంటే, రేణు అంటే మనకు తెలుసు ఇసుక అని, అలాగే నాడు అంటే ప్రాంతం అని. అలా మనకి ఆ ప్రాంతానికి రేనాడు అనేటటువంటి పేరు వచ్చింది. ఇది మనకి ఎక్కడ ఉంటుంది? ఇది మన ఆంధ్రప్రదేశ్ అనుకుంటే పెన్నా నదికి మనకి ఈ పరివాహక ప్రాంతాల్లో ఉంటుంది. అప్పుడు రాజ్యాలన్నీ కూడా ఏంటి? ఎక్కడ ఏర్పడ్డాయి? మనకి నదులకి అనుసంధానంగా ఏర్పడ్డాయన్నమాట. ఎందుకంటే జీవానికి నీరు అవసరం కాబట్టి అటువంటి ప్రాంతాలను చూసి మనకి ఎన్నుకోవడం అనేటటువంటిది జరిగింది. మనకి శాతవాహనులైతేనేమి, తర్వాత వచ్చే ఇక్ష్వాకులైతేనేమి, ఆ తర్వాత వచ్చే విష్ణుకుండినులైతేనేమి, ఇప్పుడు వచ్చేటటువంటి రేనాటి చోళులైతేనేమి, వీళ్ళందరూ కూడా మనకి ఈ యొక్క నదీ పరివాహక ప్రాంతాన్ని ఆధారం చేసుకునే పరిపాలన అయితే సాగించారు అని మనం చెప్పుకోవచ్చు. ఇంతవరకు ఇది ఎంతవరకు వస్తుందంటే వీళ్ళ గురించి మాట్లాడుకుంటే వీళ్ళందరూ కూడా మనకి మధ్య భారతానికి ముందుగా వీళ్ళది అయిపోవాలన్నమాట వీళ్ళ హిస్టరీ. తర్వాత మనకు తూర్పు చాళుక్యులు వస్తారు. మాక్సిమం తూర్పు చాళుక్యులతో ఇది ఎండ్ అయిపోతుంది. మొదటి పార్ట్ ఎండ్ అయిపోతుంది. రెండో పార్ట్ లోకి మనం ఎంటర్ అవుతాం. సెకండ్ పార్ట్ లోకి ఎంటర్ అవుతాం అనమాట. అది మనకి ఇంపార్టెంట్. రేనాడు చోళులు అంటే మనకు అర్థమైంది. వీళ్ళకి చరిత్రకారుల ప్రకారం మనకైతే వీళ్ళ యొక్క పరిపాలన ఈ 2 శతాబ్దాల మధ్యలో జరిగింది. 6-8. అలాగే ముఖ్యంగా వాళ్ళు రాజధానిని దేన్ని ఆధారంగా చేసుకొని పరిపాలించారయ్యా అంటే మనం ఇక్కడ చెప్పొచ్చు ఎర్రగుడిపాడు. అలాగే వీళ్ళు పరిపాలించేటటువంటి ప్రాంతాలు మనం చెప్పుకున్నాం. నంద్యాల పరిసర ప్రాంతం కూడా వీళ్ళు పరిపాలించాలని. వైఎస్ఆర్ కడప, అలాగే అనంతపురంలో కొంత భాగం. ఇలా మనకి వీళ్ళు పరిపాలన అయితే సాగించారు. వాళ్ళ రాజులు చూసుకుంటే రాజ్య స్థాపకుడు మనకి కింద మనం చెప్పుకోవచ్చు నందివర్మ. అత్యంత ప్రసిద్ధ నాయకుడు ఎవరయ్యా అంటే పాలకుడు ఎవరయ్యా అంటే మనకి పుణ్యకుమారుడు. ఈయన మనకి పొట్లదుర్తి. ఈయన మనకి పొట్లదుర్తి అనేటటువంటి శాసనం అయితే మనకి ఈయన వేయించారు. ఈ పొట్లదుర్తి అనేటటువంటి శాసనాన్ని ఎవరు వేయించాడని అడగడానికి అవకాశం ఉంటుంది. పుణ్యకుమారుడని మనం గుర్తించుకోవాలి. ఈయన అత్యంత ప్రసిద్ధ పాలకుడు మరియు ఇందులో రేనాడు చోళుల్లో ముఖ్యమైనటువంటి వాడనమాట. అలాగే ధనుంజయ వర్మ, వీళ్ళు ముగ్గురు కూడా గుర్తించుకోవాలి. నందివర్మ క్రోనలాజికల్ ఆర్డర్ అడగడానికి అవకాశం ఉంటుంది. నందివర్మ, పుణ్యకుమారుడు, అలాగే ధనుంజయ వర్మ. పుణ్యకుమారుడు పొట్లదుర్తి అనేటటువంటి శాసనం వేశాడని గుర్తించుకోవడానికి మనం ట్రై చేయాలి. అలాగే ఇంకా మరి ధనుంజయుడు ఆయనే ఇంపార్టెంట్ మనకి. ఈ కలమల్ల శాసనం అనేటటువంటిది ఎవరు వేశారయ్యా అంటే మనకి కలమల్ల ప్రాంతం దగ్గర మన ధనుంజయుడు, ఎరుకల్ ముత్తురాజు అయినటువంటి ధనుంజయుడు ఏ సంవత్సరంలో అంటే 545, 575 అని చెప్పుకోవచ్చు. కలమల్లు మనకు వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉంది. దీని యొక్క మొట్టమొదటి తెలుగు శాసనం కింద చెప్పుకోవచ్చు. పదాలన్నీ కనిపించాయి అన్నమాట మనకి ఈ ఇన్స్క్రిప్షన్ లో మనకి. అయితే లిపి మనం చూసుకుంటే 2 కలిపి ఉంటాయి. తెలుగు కన్నడ లిపి అయితే మనకి కలిసి ఉంటుందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. కలమల్లు శాసనం కలమల్లు ప్రాంతంలో మనకి కడప జిల్లాలో ఉంది. ఇది మనకి ధనుంజయుడు వేయించాడని మనం గుర్తించుకోవాలి. తెలుగు శాసనం కింద ఎక్కువ పదాలు మనకి ఇందులో కనిపించాయి అన్నమాట. ఏంటంటే తొలి పూర్తి తెలుగు శాసనం అని మనం చెప్పుకోవచ్చు. అందులో ఇది కూడా ఒకటని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఆ శాసనం ప్రకారం మనం చూసుకున్నట్లయితే తెలుగు భాషని మనకు ఉపయోగించినట్టుగా చెప్పుకోవచ్చు అనమాట వాటి యొక్క పదాలని చూస్తే. అయితే మన ఆంధ్ర చరిత్రకు అలాగే తెలుగు భాషకు వికాసానికి అత్యంత ముఖ్యమైన ఆధారం ఏదయ్యా అంటే మనకి ఈ యొక్క పూర్తి తెలుగు శాసనం వేయించినటువంటి ధనుంజయుడు వేయించినటువంటి ఈ యొక్క మెయిన్ ఇంపార్టెంటే ఈ యొక్క శాసనం కలమల్లు శాసనం. అది మనం ఇంపార్టెంట్ అని గుర్తించుకుంటే సరిపోతుంది. ఓకేనా. రేనాటి చోళులు 575 సంవత్సరం, కలమల్లు శాసనం, ధనుంజయుడు గుర్తించుకోవడానికి మనం ప్రయత్నించాలి అని చూస్తే సరిపోతుంది అనమాట.
కొంతమంది చరిత్రకారులు అయితే ఎర్రగుడి పాడు శాసనం కూడా ఉంది. అదే మనకి ప్రారంభ శాసనాల్లో ఒకటిగా అని పేర్కొంటారు. అయితే మన ఎగ్జామినేషన్ దృష్టిలో చూసుకుంటే కలమల్లు శాసనం 575 రేనాటి చోళులు, ఇది మనం గుర్తుంచుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ యొక్క రేనాటి చోళుల యొక్క ప్రత్యేకత ఏంటంటే పూర్తి తెలుగును ఉపయోగించి మనకి శాసనం వేయించినటువంటి రాజవంశాల్లో వీళ్ళు ముందుంటారనమాట. ఎవరు? ఈ యొక్క రేనాటి చోళులు. అలాగే ఎన్నో మనకి భూదానాలు అయితేనేమి, దేవాలయాలు అయితేనేమి మనకు తెలుగులో నమోదు చేశారు ఎవరయ్యా అంటే ఈ యొక్క రేనాటి చోళుల కింద మనం చెప్పుకోవచ్చు. మన ఇప్పుడు ఉండేటటువంటి కడప, అలాగే అనంతపురం, నంద్యాల ఈ ప్రాంతాల్లో గమనించినట్లయితే మనకి ఎక్కువగా భూదానాలు, అలాగే దేవాలయాలకి మనకి భూముల దానాలు ఇటువంటివన్నీ కూడా చేసినట్టు మనకి శాసనాల్లో వాళ్ళు వేయించినటువంటి కలమల్లు శాసనంలో మనకి తెలుస్తుంది. అలాగే వ్యవసాయానికి, చెరువులకి ముఖ్య ప్రాధాన్యత అయితే మనకి ఇచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట. అలాగే వీళ్ళు శివుడు, వైష్ణవులు రెండు మతాలకి వీళ్ళు ఆదరణ అయితే చూపించారు అని మనకు తెలుస్తుంది. అయితే ఒక్కసారి రేనాటి చోళుల రాజధాని ఏదయ్యా అంటే ఎర్రగుడిపాడని గుర్తించుకోవాలి. మరి కలమల్లు శాసనం ఏ రాజవంశానికి చెందింది అని అడుగుతాడు. రేనాటి చోళులకు సంబంధించిందని గుర్తించుకోవాలి. ఏ సంవత్సరంలో వేయించారంటే 575. ఏ రాజు వేశారా అంటే ధనుంజయుడిని గుర్తించుకోవాలి. మనకి ఇక్కడ ఈ యొక్క ధనుంజయుడు మనకి ముత్తురాజు, ఎరికల్ ముత్తురాజు ధనుంజయుడని గుర్తించుకోవాలి. ఎక్కడ వేశారా అంటే కలమల్ల ప్రాంతం, అది ఎక్కడ ఉంది అంటే కడప అని మనం గుర్తించుకోవాలి. మరి ఈ కలమల్ల శాసనం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే తెలుగులో లభించినటువంటి పూర్తి శాసనాల్లో ఇదొకటి అని చెప్పుకోవచ్చు అని గుర్తించుకుంటే సరిపోతుంది. ఓకేనా? రెండో రాజ్యం మనకుంది ఆంధ్ర చోళుల యొక్క రాజ్యం కింద మనం చెప్పుకోవచ్చు. వీళ్ళందరినీ ఆ ఆంధ్ర చోళుల కిందే మనం చెప్పుకుంటాము. కానీ రేనాడు ఈ యొక్క రేనాడు ఈ యొక్క రేనాడు చోళులు అంటే మనకి 6 నుంచి మనకి 8 ఇటువంటి ప్రాంతంలో వస్తారు శతాబ్దాల్లో. తర్వాత వచ్చేటటువంటి వాళ్ళు అందరూ కూడా 10, 11 ఆ శతాబ్దాల కింద మనకి వస్తారనమాట అప్రాప్రియేట్ గా. ఓకేనా? తర్వాత వాళ్ళు ఎవరంటే కొత్తాపి చోళులు. ఈ యొక్క కొత్తాపి చోళులు మనం తీసుకుంటే రాయలసీమే వీళ్ళు ప్రారంభంలో మనకి చాళుక్యులకి, అలాగే చోళులకి, చోళ డైనస్టీ మనం చెప్పుకున్నాం కదా, ఆ యొక్క చాళుక్యులకి అలాగే చోళులకి వీళ్ళిద్దరికి సామంతులుగా ఉండి ఆ తర్వాత కాలంలో కూడా మనకి కాకతీయులకి అయితే రాజకీయ సంబంధాలు అయితే వీళ్ళు ఏర్పరచుకున్నారు. కింద మనకు ఉంది, అవన్నీ చెప్తాం. వీళ్ళు ముఖ్యంగా 10, 13 ఈ శతాబ్దాల్లో మనకి సమకాలీనులు ఎవరు పరిపాలించారంటే మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క చాళుక్యులు, వేంగి చాళుక్యులు, అలాగే చోళులు, అలాగే కాకతీయులు. తర్వాత మనకి ఇక్కడ 13వ శతాబ్దం అంటే ఎవరు వస్తారు? కాకతీయులు కూడా వస్తారు. కాబట్టి వాళ్ళందరితోనూ కూడా ఈ యొక్క కొత్తపి చోళులు అనేటటువంటి వారు మనకి సంబంధాలు అయితే కలిగి ఉన్నారనమాట. ఏంటి ఈ యొక్క కొత్తపి అంటే ఇది వైఎస్ఆర్ కడప. ఇది కూడా మనకి అక్కడ వైఎస్ఆర్ కడపలోనే ఈ యొక్క రాజ్యం అయితే ఉందన్నమాట. వీళ్ళు కూడా మాక్సిమం రాయలసీమలో ముఖ్యంగా అన్నమయ్య, అనంతపురం ఇటువంటి జిల్లాలో కొంత భాగం కూడా ఉంది. వీళ్ళు కూడా సేమ్ శివుడు, శైవ మతము, అలాగే వైష్ణవ మతం అయితే వీళ్ళు చేశారు. ఎవరు? కొత్తపి చోళులు. ముఖ్యంగా మనం చూసుకుంటే మధురాంతక కొత్తపి చోళుడు, అలాగే భాస్కర చోళుడు, ఇవన్నీ చిన్న చిన్న రాజ్యాలు కాబట్టి మనకి అంతగా గుర్తించుకో అవసరం లేదు. పేర్లు గుర్తించుకుంటే సరిపోతుంది. మెయిన్ గా మనకి తూర్పు చాళుక్యుల నుంచి 1వ లెసన్ నుంచి మనకి తూర్పు చాళుక్యుల నుంచి, అలాగే శాతవాహనుల నుంచి, ఆ తర్వాత మనకి ఇక్ష్వాకుల నుంచి, విష్ణుకుండిల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పూర్వ చరిత్ర, ఆంధ్ర పూర్వ చరిత్ర దాని మీద 1 నుంచి 2 బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది తప్ప ఈ తక్కినవన్నీ 1, 2
వస్తే వస్తుంది అనమాట. ఓకేనా. మరి వీళ్ళు గ్రామ పరిపాలన చూసుకుంటే రాజ్యాన్ని ఎలా విడగొట్టారయ్యా అంటే చూసుకుంటే నాడులుగా, నాడుల్ని గ్రామాలుగా విభజించడం అనేటటువంటిది జరిగింది. వీళ్ళు కూడా సేమ్ అప్పుడు ఉండేటటువంటివి వ్యవసాయమే ఉంటుంది. చెరువులకైతే అభివృద్ధి అయితే చేయడం జరిగింది. దేవాలయాలకు భూదానాలు ఇవ్వడం కామనం. మరి వీళ్ళు కాకతీయులతో సంబంధం పెంచుకున్నారు. ఎప్పుడైతే వీళ్ళు కాకతీయులైతే సంబంధం పెంచుకున్నారో, ఎందుకంటే మనకు నాయంకరుల వ్యవస్థ ఉంటుంది కదా, అమర నాయంకరులు, నాయంకరులు అనేటటువంటిది వాళ్ళ వ్యవస్థ అనమాట. ముందుగా ఇందులో ఈ యొక్క నాయక వ్యవస్థలో వీళ్ళు సామంతులుగా ఉన్నారు కాబట్టి వీళ్ళు కాకతీయులతో కూడా సంబంధాలు అనేటటువంటివి నెరిపారు. గణపతి దేవుడు అయితేనేమి, రుద్రమదేవి కాలంలో అయితేనేమి వీళ్ళు విధేయులుగా కొనసాగారనమాట. ఈ యొక్క కొత్తపి చోళులు, అది మనం గుర్తించుకోవడానికి ట్రై చేయాలి. ముఖ్యంగా కాకతీయుల సామంతులను గుర్తించుకోవాలి. తరువాత మనకి నెల్లూరు చోళులు, వీళ్ళు చాలా శక్తివంతమైనటువంటి రాజ్యము, శాఖగా ఏర్పడ్డారు. ముఖ్యంగా వీళ్ళు నెల్లూరుని రాజధానిగా చేసుకుని పరిపాలన అయితే సాగించారు. ఎందుకంటే ఈ శతాబ్దాల్లో దక్షిణ ఆంధ్రాలో వీళ్ళ ఒక ప్రభావం చాలా ఉందన్నమాట. ముఖ్యంగా వీళ్ళు విక్రమసింహపురి ప్రస్తుతం నెల్లూరులో ఉంది, దాన్ని రాజధానిగా చేసుకొని ఈ యొక్క ప్రాంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు, ఆ తర్వాత చిత్తూరు, ఆ తర్వాత ప్రకాశం, ఇటువంటి ప్రాంతాలన్నీ కూడా కలుపుకొని వీళ్ళైతే రాజ్య పరిపాలన అయితే చేశారు. మనకు తెలుసు నల్లసిద్ధి, అలాగే తిక్కన సోమయాజులు, మనుము సిద్ధి ఈయనే మనకు అత్యంత ప్రసిద్ధమైనటువంటి రాజు. అయితే వీళ్ళ పరిపాలనా కాలం మనకి 1248 నుంచి 63 దాకా చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క మనుమ సిద్ధి కాలంలోనే మనకు తిక్కన సోమయాజులు మనకి ఆంధ్ర మహాభారతం అయితేనేమి ఇవన్నిటిని తెలుగులోకి అనువాదన అయితే చేయగలిగాడు. అలాగే ఈ యొక్క కాకతీయులకు సంబంధించినటువంటి గణపతి దేవుడి సహాయంతో మళ్ళీ సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది మన మనుమ సిద్ధి అనేటటువంటి వ్యక్తి. అయితే రాజ్యం అనేటటువంటిది రాజకీయంగా అయితేనేమి, సాంస్కృతికంగా అంటే ఈ యొక్క తిక్కన సోమయాజి మనకి కవిత్రయంలో మనకి రెండో వాడుగా చెప్పుకుంటాము. మొదటివాడు నన్నయ్య, రెండో వాడు మనకి తిక్కన అని మనం గుర్తుంచుకోవాలి. అలాగే ఈయన ఆస్థాన కవి మన మనుమ సిద్ధి 2లోన, అలాగే మంత్రి కూడా పనిచేశాడు. కవిత్రయంలో రెండో వాడని తెలుసు. ఆ 15 పర్వాలని ఆంధ్ర మహాభారతంలో ఉండేటటువంటి ఆంధ్ర మహాభారతాన్ని 15 పర్వాలను తెలుగులో అనువదించాడు. అలాగే కాకతీయ రాజసభకు వెళ్ళి మనుమ సిద్ధికి సహాయం చేయండి అని ప్రత్యుత్తరాలు పంపి ఒక మధ్య భాషినిగా ఉంటూ, ఒక మితకారిగా ఉంటూ ఈయన 2 సామ్రాజ్యాల మధ్య కాకతీయులతో మనకి సంబంధాలు నెరిపినటువంటి వ్యక్తిగా మన తిక్కన సోమయాజులైతే పేరు పొందాడు. మనకు తెలుసు సాహిత్య సేవ చూసుకుంటే ఎనలేని ప్రోత్సాహం అయితే లభించింది రాజు నుంచి, మనుమ సిద్ధి నుంచి. అయితే తిక్కన రచనలు చూసుకుంటే ఆయన గద్య రచనలు బాగా చేస్తాడు. ఉపమానాన్ని ఉపమేయంతో పోల్చడం, అలాగే దాన్ని ఉపమాలంకారం అని మనకు తెలుసు. అంటే ఈ యొక్క చందోక్తి అలంకారాలు అయితేనేమి, గద్య ప్రాసాన అలంకారం అయితేనేమి, గద్యంలో రాయడం అయితేనేమి ఈయన దిట్ట. స్వర్ణయుగంలోకి ప్రవేశించింది మన యొక్క తెలుగు సాహిత్యం అని చెప్పడానికి ఎవరు సాక్ష్యం అంటే మన యొక్క తిక్కన రచనలే. దానికి సంబంధించినటువంటి రాజ్యుల నుంచి మనకి ప్రోత్సాహం అయితే చాలా ఎక్కువగా లభించింది. తర్వాత కాలంలో మనకి దండయాత్రలు మొదలయ్యాయి. అలాగే కాకతీయుల ప్రభావం కూడా మనకి తగ్గడం మొదలైంది. అందుచేత పాండ్యుల యొక్క దండయాత్రలు అయితేనేమి, అలాగే అంతర్గత రాజకీయ బలహీనతలు అయితేనేమి మన యొక్క నెల్లూరు చోళులు కూడా పతనం మొదలయ్యేటటువంటిది జరిగింది. ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే
ప్రతి వారి యొక్క ఇంపార్టెంట్. ఏ శాఖ అంటే మొదటిది రేనాటి చోళులు, రాజధాని ఎర్రగుడిపాడు, కలమల్లు శాసనం, ప్రారంభ తెలుగు శాసనాలు ఎవరు వేశారయ్యా అంటే మనం గుర్తించుకోవాలి, ధనుంజయుడు. అలాగే ఈ యొక్క పొత్తపి చోళులు కడపలో ఉండేటటువంటి పొత్తపి అనేటటువంటి నగరాన్ని లేదా ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేశారు. వీళ్ళు కాకతీయుల సామంతులుగా మనకు ఉన్నారని గుర్తించుకోవాలి. అలాగే వీళ్ళు నెల్లూరు శాఖ వాళ్ళైతే అత్యంత శక్తివంతమైన వాళ్ళుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు మనుమసిద్ధి ఇటు రాజు ఉన్నాడు. కవిత్రయంలో రెండో వాడైనటువంటి తిక్కన సామయాజికి ఆశ్చర్యం కల్పించినటువంటి వ్యక్తి మనుమసిద్ధి అని చెప్పుకోవచ్చు. ఇలా ఒక్కొక్కటి గుర్తించుకోవాలి. అలాగే ఇక్కడ మెయిన్ గా మనకి పరీక్షలకు సంబంధించినటువంటిది గుర్తించుకుంటే కొత్తపి రాజధాని ఏదంటే కొత్తపి చోళుల రాజధాని కొత్తపని చెప్తాము. అలాగే కాకతీయులకు సామంతులుగా ఉన్న ఆంధ్ర చోళులు ఎవరయ్యా అంటే కొత్తపి అని చెప్తాము. అత్యంత శక్తివంతమైన ఎవరయ్యా అంటే ఆంధ్ర చోళులలో మనకి నెల్లూరు చోళులు అని చెప్పుకోవాలి. మరి తిక్కన సోమయాజికి ఆశ్రయం ఎవరిచ్చారా అంటే మనుమసిద్ధి అని చెప్పుకోవచ్చు. మరి మనుమసిద్ధికి సహాయం చేసింది ఎవరయ్యా రాజు అంటే గణపతి దేవుడు. ఈ యొక్క గణపతి దేవుడికి మనుమసిద్ధికి మధ్యన మనకి దూతగా ఉండేటటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే మనకి తిక్కన సోమయాజులు అని చెప్పుకోవాలి. అలాగే ఒక్కొక్క ప్రాంతం ఆ యొక్క శాఖ చెప్తే మనకు ఒక్కొక్కరు గుర్తు రావాలి. రేనాటి చోళులు అని చెప్పగానే మనకు తెలుగు శాసనాలు కలమల్లు శాసనం అని గుర్తు రావాలి. కాకతీయ సామంతులు అనగానే మనకి కొత్తపి రాజ్యం వాళ్ళు గుర్తు రావాలి. తిక్కన సోమయాజులు మనుమసిద్ధి అని చెప్పగానే మనకి నెల్లూరు శాఖ గుర్తు రావాలి. ఇలా మనం గుర్తించుకోవడానికి ట్రై చేయగలగాలి. ఈ అన్నిట్లో భాగంగా మనం ముఖ్యంగా ఈ యొక్క 3 శాఖల గురించి గుర్తించుకోవాలి. వాళ్ళ యొక్క రాజధానులు, ఆ యొక్క రాజులు, వాళ్ళు వేసేటటువంటి శాసనాలు ఒక టేబుల్ రూపంలో గుర్తించుకోవడానికి ట్రై చేయాలి. తరువాత మనకి ముఖ్యమైనది తూర్పు చాళుక్యులు మొదలవుతుంది. దాదాపు తూర్పు చాళుక్యుల నుంచి మనకి 5 నుంచి 10 వీడియోల దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కువ డిస్కషన్ అనేటటువంటిది జరుగుతుంది మన తూర్పు చాళుక్యుల నుంచి, వేంగి చాళుక్యుల నుంచి. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఛానల్ స్టార్ట్ చేసి 1 మంత్ అవుతుంది. ఈ 1 మంత్లో మనకి మంచి దీనిగా వీడియోస్ అయితే చేసుకుంటున్నాము. అద్భుతమైనటువంటి రెస్పాన్స్ మనకి మీ నుంచి అయితే వస్తుంది. దానికి ముందుగా ధన్యవాదాలు. మనం మీ యొక్క ప్రోత్సాహంతోనే దీన్ని ఎలా కంటిన్యూషన్ చేయడానికి ట్రై చేస్తాను. ముందుగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అదే మీరు నాకు ఇచ్చే ఒక పెద్ద గిఫ్ట్. ఓకేనా? ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.